వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. చాలా రోజులు అంటే దాదాపు త్రీ డేస్ అయింది నేను క్రికెట్ మీద వీడియో చేయక. ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏం లేదు, చాలా బాధాకరం. అంటే మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఇప్పుడు వర్షం పడి ఈరోజు దాదాపుగా ఈరోజు కూడా ఎక్కువగా క్రికెట్ కాలేదు, మొదటి రోజు కూడా ఎక్కువ క్రికెట్ కాలేదు. సో ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిందంటే బ్యాటింగ్ గురించి, మన బలమైన బ్యాటింగ్ గురించి, అలానే మన బలమైన బౌలింగ్ ఫీల్డింగ్ గురించి, అలాగే మన బలం అనేది ఎక్కడుందనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా చూడండి, విరాట్ కోహ్లీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. సో ఈ సీనియర్ ప్లేయర్లు ఫెయిల్ అవుతున్నా కానీ కంటిన్యూస్గా అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు కోహ్లీ ప్లేస్ లోపల అంటే ఎవరికైనా అవకాశం ఇచ్చుంటే, అంటే ఎనీ సీనియర్ ప్లేయర్ హూ ఇస్ ఫెయిలింగ్, ఎవరైతే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్ లోపల కనీసం సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లను ఆడిస్తే, కనీసం ఇప్పుడు ఇతను ఫెయిల్ అవుతారని మనకు కంటిన్యూస్గా తెలుసు, కానీ వాళ్ళని ఆడిస్తున్నాం, వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కంటిన్యూస్గా. అదే షాట్, అదే బాల్, అదే బౌలర్లు మారుతున్నారు, కానీ ఆల్మోస్ట్ అదే బౌలర్కి వికెట్లు ఇస్తున్నారు, లేదంటే కొత్త బౌలర్కి వికెట్లు ఇస్తున్నారు. ఈరోజు విరాట్ కోహ్లీ హేజల్వుడ్కి వికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత చూస్తుంటే ముఖ్యంగా వాళ్ళ ఆస్ట్రేలియా గొప్పదనం కూడా మీరు అబ్జర్వ్ చేయండి. హేజల్వుడ్ వస్తే అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్ని కూడా పక్కకు పెట్టారు. అలాగే రిటైర్డ్ అయిపోయిన వార్నర్, నేను మళ్ళీ మీకు ఏమైనా సహాయం చేయడానికి ఓపెనింగ్ కావాలంటే వస్తాన్నాడు, కానీ వాళ్ళు మెక్స్మిన్తో కంటిన్యూ చేస్తున్నారు. అలా చాలా సమిష్టిగా చాలా తప్పులు చేస్తున్నారు ఇండియన్ టీం. అటు బౌలింగ్లో విఫలం, అలాగే బ్యాటింగ్లో కూడా విఫలం. చూస్తే బౌలింగ్లో మొదటి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లోపల 3 వికెట్లు త్వరగా పడిపోయినాయి. 3 వికెట్లు పడిపోయిన తర్వాత 3 for 75, ఆ తర్వాత 4 for 316. అంటే మనం ముఖ్యంగా కొన్ని రోజులు అయితే మీ వైపు హెడ్ ఆడితే మేము ఆడమంటారేమో, అంటే మన వైపు ఒక బౌలర్ లేడు హెడ్న అవుట్ చేయడానికి. ముఖ్యంగా హెడ్ షార్ట్ పిచ్ బాల్స్ని, అలాగే ఓవర్ పిచ్ బాల్స్ని, అలాగే ఫుల్ లెంత్ బాల్స్ అయితే అతను వదిలిపెట్టాడు. షార్ట్ పిచ్ బాల్స్ అయితే కొద్దిగా వికెట్ పక్కకి, అంటే 4th స్టంప్ బయటికి వేస్తే అతను వదిలిపెట్టాడు. సో కంటిన్యూస్గా లూజ్ బాల్స్ వేశారు. అతను అగ్రెసివ్ ఆడతాడు, ఎస్పెషల్లీ ఇండియాతోని ఉతికి ఆరేస్తాడు, ఊచకొత్తగా వస్తాడు. అలాంటి బ్యాటర్కి కరెక్ట్ బౌలర్ ఎవరంటే వాషింగ్టన్ సుందర్. మనం అతను మిస్ అయ్యాం డెఫినెట్గా, ఎందుకంటే అతను హీఈస్ ఎ వండర్ఫుల్ టాలెంట్ బౌలర్. అతను బ్యాటర్ని చాలా రీడ్ చేస్తూ అతను అనుకున్నాం మనం. అశ్విన్ అయితే డెఫినెట్గా ఈ టెస్ట్ మ్యాచ్కి మనం మంచి పిక్ రవీంద్ర జడేజా అనుకోవచ్చు, బట్ వాషింగ్టన్ సుందర్ ఉంటే కూడా బాగుండేది. ఇంకొకటి ఆకాష్ దీప్ని కూడా తీసుకోవడం కూడా మంచిదే అయింది, కానీ అతను అంత పెద్దగా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేకపోయినాడు. అంటే 30 ఓవర్స్ వేసి ఒకటే వికెట్, అంటే ఒక బాల్ తక్కువగా 29.5 ఓవర్స్ వేసి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. బట్ బౌలింగ్ మాత్రం అద్భుతంగా చేశాడు, చాలా చక్కగా బౌలింగ్ చేశాడు, చాలా బీట్ చేశాడు. బుమ్రా ఒక్కడే ఒకవైపు ఎండ్ లోపల రాణించాడు. తర్వాత చివరిలో మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ ఒకటి, అలాగే రవీంద్ర జడేజా మరొకసారి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత మన బ్యాటింగ్కి వస్తే చెప్పుకోవడానికి ఏం లేదు. యశస్వి జైస్వాల్ చాలా క్యాజువల్గా అవుట్ అయినాడు మిడ్ వికెట్ లోపల. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఒక్కడే మాత్రమే ఆడుతున్నాడు. సరే, మనల్ని బతికించాడంటే వరుణ్ దేవుడు. ఈరోజు వర్షం పడకపోతే మనం ఇప్పటికీ రెండో ఇన్నింగ్స్ కూడా మనం మొదలుపెట్టే వాళ్ళమేమో. సో ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం, అలాగే మనం WTC ఛాంపియన్షిప్కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ కనీసం డ్రా చేసుకోవాలి, నెక్స్ట్ 2 మ్యాచ్ గెలవాలి. సో అలాంటి ఉద్దేశాలు అయితే వీళ్ళకైతే ఎవరికి కనిపించట్లేదు. అలాగే రిషబ్ పంత్ని ఆకాశం ఎత్తారు. IPLలో అతనికి అగ్రతాంబూలం ఇచ్చారు. సో అతను రానుగా అతను కూడా బ్యాటింగ్ పూర్తిగా దిగజారిపోతుంది. సో ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే నాథన్ లయన్ బాధపడి ఉంటాడు, ఎందుకంటే నాథన్ లయన్ బౌలింగ్ చేసే అవకాశం వేసలేరు ఇండియన్ బ్యాటర్స్. ఈరోజు అంటే ఒక్క ఓవర్ వేసాడు. అంతకుముందు టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ ఎంత వేసాడో మీకు తెలుసు. అతను బౌలింగ్ చాలా తక్కువగా, అతను అవకాశమే రాలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మొత్తం 3 బౌలర్లే బౌలింగ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకే వికెట్లు పడిపోయినాయి. నాథన్ లయన్కి అసలు బౌలింగ్ వికెట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. అతను బాధపడి ఉంటాడు, ఎందుకంటే కనీసం నాకు ఇండియన్ బ్యాటర్స్ అవకాశం ఇవ్వట్లేదు బౌలింగ్ చేయడానికి అని బాధపడుతుంటాడు. సో అతను అటు బౌలింగ్ ఇవ్వనందుకు ఆస్ట్రేలియా మీద బాధపడాలా, అలాగే త్వరగా అవుట్ అవుతున్నందుకు అసలు ఇండియన్ బ్యాటర్స్ అనాలా, అతనికి అర్థం కావట్లేదు. నాథన్ లయన్ బట్టి టీంలో ఉంటున్నాడు అంతే. వీరైతే బ్యాటింగ్ కూడా అతనికి వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే బ్యాటింగ్ అయితే ఓకే వచ్చింది, అవుట్ అయిపోయాడు. బట్ ఒక విధంగా చూస్తే అతను బౌలింగ్ విషయానికి మాత్రం బాధపడుతున్నాడు. ఆ విషయం తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరితోనో అంటే ఫోర్స్ చేసి వీళ్ళని ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నారు. వీళ్ళెవరు సాహస సిద్ధంగా ఆడట్లేదు, లూజ్ బాల్ను పనిష్ చేయట్లేదు. చాలా
చాలా డిఫెన్సివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో ఆడుతున్నారు. ఒక అగ్రెసివ్ అనేది మాత్రం అతిగా అగ్రెసివ్ ఆడితే అతిగా అగ్రెసివ్ లైక్ యశస్వి జైస్వాల్. ఇప్పుడు ఆల్రెడీ సునీల్ గవాస్కర్ ఒక హింట్ ఇచ్చాడు, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వేస్తున్నప్పుడు అది యాంగిలింగ్ డెలివరీ వెళ్తుంది మిచెల్ స్టార్క్ది. దాన్ని ఓపెన్ ఫేస్తో ఆడితే డెఫినెట్గా స్లిప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే గలీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే కనీసం ఆఫ్ సైడ్లో ఆ స్క్వేర్ లోపల ఎక్కడ ఒక చోట బ్యాక్వర్డ్ పాయింట్లోనైనా అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో సచిన్ గవాస్కర్ ఒకటే చెప్పాడు, ఓపెన్ ఫేస్తో ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి, అసలు ఆడకూడదు, లేదంటే స్ట్రేట్ డ్రైవ్ మాత్రమే ఆడాలి, అప్పుడు మాత్రమే మీకు రన్స్ వస్తాయి, అలాగే మీరు నిర్భయంగా ఆడొచ్చు అని చెప్పాడు. అది కూడా పట్టించుకోలేదు. సో ఈరోజు గిల్ అలాగే యశస్వి జైస్వాల్ మిడ్ వికెట్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ స్లిప్ లేదంటే వికెట్ కీపర్ అతను అవుట్ అవుతూనే పోతూనే ఉన్నాడు. అసలు అతను వస్తే ఒక విధమైన ఆశ అనేది అడగంటిపోయింది, అతను రన్స్ కొడతాడనే ఆశ ఎప్పుడో అడగంటింది. సెంచరీ కొట్టాడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లోపల, అయినా కూడా అతని మీద నమ్మకం లేకుండా పోయింది. ఆ తర్వాత చూశారు మీరు కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్. సో ఎవరిని మీద నమ్మకం పెట్టాలో తెలియదు. ఇప్పుడు మరి ఉన్న మిగిలిన ఈ ప్లేయర్స్ ఎంతవరకు రాణిస్తారో చెప్పలేం. రోహిత్ శర్మ అతను 6 balls ఆడాడు, రన్స్ ఏం చేయలేదు. సో అతను ఆడతాడని నమ్మకం అయితే నాకైతే లేదు. రిషబ్ పంత్ను కూడా ఆకాశానికి ఎత్తి అతనికి అంటే బ్యాటింగ్ కూడా చాలా దాదాపు కొలాప్స్ అయిపోయింది. అలాగే వికెట్ మీద ఎలా ఆడాలనేది ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు నేచురల్ స్ట్రైకర్ అయిన స్టీవ్ స్మిత్ చాలా తడబడుతున్నాడు, కానీ కష్టపడి వికెట్ మీద ఉంటున్నాడు. అలాగే లబుషేన్ కూడా వికెట్పై ఎంతో కొంతసేపు నిలదొక్కుంటున్నారు, దాంతో నీచి వాళ్ళు కొంచెం షార్ట్ ఆడుతున్నారు. అసలు ఆన్ సైడ్ స్టీవ్ స్మిత్ చాలా అద్భుతంగా ఆడతాడు, అలాగే కవర్ డ్రైవ్ కూడా అద్భుతంగా ఆడతాడు, అలాగే స్క్వేర్ కట్ కూడా చాలా చక్కగా ఆడతాడు. అలాంటిది స్టీవ్ స్మిత్ చాలా తడబడుతున్నాడు. అసలు ఇప్పుడు ఈ 100 లోపల అతను చక్కగా ఆడాడు, ఫ్లిక్స్ చేశాడు. సో అతను నేచురల్గా ఆడడానికి ప్రయత్నం చేశాడు, చాలా కష్టపడ్డాడు, వికెట్ మీద తడబడ్డాడు, అయినా కానీ నిలదొక్కుని ఆడాడు. అది ఇంపార్టెంట్ టెస్ట్ లోపల. సో మన దగ్గర బ్యాట్స్మెన్ దగ్గర అసలు ఓపిక లేదు. ఈరోజు విరాట్ కోహ్లీ అవుట్ అయిన బాల్ అటు 5th 6th స్టంప్ మీద ఉంది, దాన్ని ఆడాల్సిన అవసరం లేదు, వదిలిపెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బౌలర్ని అలసిపోయేటట్టు బాల్స్ స్ట్రేట్గా వచ్చిన బాల్ని ఆడుతూ మంచి బాల్కి రెస్పెక్ట్ ఇస్తూ, అంటే స్టంప్ మీద ఉన్న బాల్ని ఖచ్చితంగా ఆడుతూ పక్కకున్న బాల్స్ని లూజ్ బాల్స్ని పనిష్ చేస్తూ మంచి బాల్ని అటు ఆఫ్ స్టంప్ అంటే 4th 5th స్టంప్ బయట ఉన్న బాల్స్ని అసలు వదిలేసినా తప్పేం లేదు. అంటే అదే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అంటే మన స్టంప్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి, అలాగే బాల్స్ ఏ విధమైన బాల్స్ని లీవ్ చేయాలి, ఏ విధమైన బాల్ని అసలు పనిష్ చేయాలి అనేది బ్యాటర్కి తెలిసి ఉండాలి. ఇది మనం చెప్పే విషయం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హేమీలు లెజెండరీ ప్లేయర్స్, కానీ అయినా తడబడుతున్నారు, కంటిన్యూస్గా ఫెయిల్యూర్ అవుతున్నారు. సో ఇలా ఆడడం వల్ల అసలు క్రికెట్ చూడాలనే ఆశ కూడా సన్నగిలుతుంది. ఆ తర్వాత బుమ్రా 6 వికెట్ తీసుకోవడం ఒక్కడే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక గొప్ప విజయంగా, అంటే చిన్నపాటి విజయం ఇండియన్ టీంకి. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అతను మొదటి టెస్ట్ మ్యాచ్ లోపల కొంచెం కష్టపడ్డాడు, అదే సెకండ్ టెస్ట్ మ్యాచ్ చాలా చక్కగా ఆడాడు. యశస్వి జైస్వాల్కి అండ ఉండి మంచి స్కోర్ని మంచి పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ టెస్ట్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ చక్కగా 64 balls 33 runs చాలా మంచి ఫుట్ వర్క్తో ఆడుతున్నాడు, చాలా చక్కగా ఆడుతున్నాడు. ఏ బాల్స్ని వదిలేయాలి, ఏ బాల్స్ని పని చేయాలన్నట్టుగా ఆడుతున్నాడు. తర్వాత రిషబ్ పంత్ అటు వికెట్ ఈజీగా పారేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ. ఇప్పుడు ఇంకా మిగిలింది మనకు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా మిగతా వాటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ కూడా టేలెంటర్స్, అంతో అడపదడప ఏదో పరుగులు చేస్తే చేయొచ్చు. బట్ నమ్మకం ఉంది మాత్రం నితీష్ కుమార్ రెడ్డి దగ్గర. నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని అసలు ముందు వరుసలో ఆడించాలి, ఎందుకంటే అతను అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అతను వచ్చేవరకు అతను అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు వికెట్ టపటప పడిపోతున్నాయి. సో ఒక ఎండ్లో అతను చాలా అటు ఒత్తిడి పెరిగిపోతుంది. సో ఇప్పుడు రవీంద్ర జడేజా కంటే ముందు పంపించినట్టయితే అతను తన సాహసితమైన ఆట ఆడి కనీసం అటాకింగ్ చేస్తే, ఎదురుదాడి చేస్తే ఆస్ట్రేలియా లోపల బౌలర్స్ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో నితీష్ కుమార్ రెడ్డి ఎట్లాగూ వాళ్ళను చక్కగా ఆడుతున్నాడు కనుక అతనికి ప్రాబ్లం లేదు. సో నేను ఆల్రెడీ 2 downలోనే అంటే విరాట్ కోహ్లీ ప్లేస్లోనే ఆడించాలని అనుకున్నాను, ఎందుకంటే విరాట్ కోహ్లీ కనీసం అంటే వెనుకొస్తే కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే నితీష్ కుమార్ రెడ్డి రన్స్ కొడితే తను కూడా ఒక అటు అలవాటుపోతాడు, పాత పడిపోతుంది, అతనికి ఈజీగా ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం మనం. కానీ మరి మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది,
కంటిన్యూస్గా అదే, ఎందుకంటే అక్కడ తడబడుతున్నాడు, అతను డ్రైవ్ చేయడానికి ఆత్మవిశ్వాసం కనిపించట్లేదు. సో ఆత్మవిశ్వాసం లేనప్పుడు రాణించడం చాలా కష్టం. సో అలాంటి సందర్భాల్లో అతను వికెట్ పడేసుకుంటున్నాడు. ఆ తర్వాత పంతుని ఆకాశానికి ఎత్తడం, అలాగే అతను వికెట్ పడేసుకోవడం, అతను అటు సహజ సిద్ధమైన అటాకింగ్ గేమ్కి అలవాటు పడిపోవడం, వికెట్ పడేసుకోవడం. ఆ తర్వాత అతను ముఖ్యంగా ఆశలు ఉన్నది పంతు మీదనే. అతను కూడా అలానే ఆడుతున్నాడు. సో అలానే డబుల్ మైండెడ్ షాట్లు మనం గమనిస్తున్నాం. అంటే ఆడాల వద్ద లేదంటే మీమాంసలు ఆడుతున్నారు. ఆత్మవిశ్వాసం లేనప్పుడు ఇలాంటి షాట్స్ మనం ఆడతాం. సో అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. సో ఈ టెస్ట్ మ్యాచ్ డెఫినెట్గా మనకు 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో వాళ్ళు మనం 2 సార్లు అవుట్ చేయడానికి పెద్దగా ఒక్కరోజు సరిపోతుంది. సో వర్షం పడకపోతే మనం టెస్ట్ మ్యాచ్ మాత్రం 100% ఓడిపోతాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశాలు లేవు మనకైతే అని చెప్తున్నాను. ఆస్ట్రేలియా అయితే ఓడిపోయే ఛాన్సే లేదు. సో ఇండియా గెలుపు అవకాశం అయితే ఎటువంటి పరిస్థితులు లేదు. అటు ఆస్ట్రేలియా ఓడిపోయేది లేదు, ఇండియా గెలిచేది లేదు. సో ఈ మ్యాచ్ మాత్రం చూడాలి. మరి ముఖ్యంగా రేపు ఆశ, ఏమైనా మిగతా ప్లేయర్స్ ఎలా ఆడతారనేది. బట్ ఈ ఆశ నిరాశ అవుతుందా, నాది దురాశ అవుతుందా చూద్దాం. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. రేపు మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఒకేసారి నార్మల్గా మనం 3rd డే 4th డే అవుతుంది కదా, ఇది 3rd డే. సో మనకు 3rd డే కనీసం వర్షం వలన ఇది 4వ రోజు పోతుంది టెస్ట్ మ్యాచ్. సో థ్యాంక్స్ ఫర్ రెయిన్. 4వ రోజు మనం రేపు మళ్ళీ ఒకసారి బ్రిస్బెన్లో కలుద్దాం. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.